రెండో రాజులు 13వ అధ్యాయము. యూదా రాజైన అహజ్యా కుమారుడైన యోవాషు ఏలుబడిలో 23వ సంవత్సరమందు యోహు కుమారుడైన యెహోయాహాజు షోమ్రోనులో ఇజ్రాయేలును ఏలనారంభించి 15 సంవత్సరములు ఏలెను. ఇతడు ఇజ్రాయేలు వారు పాపము చేయుటకును కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము పాపములను విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. కాబట్టి యెహోవా కోపము ఇజ్రాయేలీల వారి మీద రగులుకొనగా ఆయన సిరియా రాజైన యజాయేలు దినములన్నింటను అజాయేలు కుమారుడైన బెన్హదాదు దినములన్నింటను ఇజ్రాయేలు వారిని వారికి అప్పగించెను. అయితే యాహాజు యెహోవాను వేడుకొనగా యెహోవా సిరియా రాజు చేత బాధ నొందిన ఇజ్రాయేలు వారిని కనికరించి అతని మనవిని అంగీకరించెను. కావున యెహోవా ఇజ్రాయేలు వారికి ఒక రక్షకుని అనుగ్రహింపగా అతని చేత ఇజ్రాయేలు వారు సిరియనుల వశములో నుండి తప్పించుకొని మునుపటి వలె స్వస్థానములలో కాపురముండిరి. ఆయనను ఇజ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు యరొబాము కుటుంబీకులు చేసిన పాపములను వారు విడువక వాటిని అనుసరించుచూ వచ్చిరి. మరియు ఆ దేవతా స్తంభమును షోమ్రోనులో నిలిచి ఉండెను. రౌతులలో 70 మందియు, రథములలో 10 కాల్బలములలో 10,000 మందియు మాత్రమే యెహోయాహాజు దగ్గర ఉండిరి. మిగిలిన వారిని సిరియా రాజు దుల్లకొట్టిన ధూళి వలె నాశనము చేసి ఉండెను. యెహోయాహాజు చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటిని గూర్చియు అతని పరాక్రమమును గూర్చియు ఇజ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది. యెహోయాహాజు తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోనులో పాతిపెట్టబడెను. అతని కుమారుడైన యెహోయాషు అతనికి మారుగా రాజాయెను. యూదా రాజైన యోవాషు ఏలుబడిలో 37వ సంవత్సరమందు యెహోయాహాజు కుమారుడైన యెహోయాహాషు షోమ్రోనులో ఇజ్రాయేలును ఏలనారంభించి 16 సంవత్సరములు ఏలెను. ఇతడును ఇజ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడవక వాటిని అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనమును జరిగించెను. యెహోయాషు చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దాని అంతటిని గూర్చియు యూదా రాజైన అమజ్యాతో యుద్ధము చేయునప్పుడు అతడు కనపరచిన పరాక్రమమును గూర్చియు ఇజ్రాయేల రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది. యెహోయాషు తన పితరులతో కూడా నిద్రించిన తర్వాత యరొబాము అతని సింహాసనము మీద ఆసీనుడాయెను. యెహోయాషు షోమ్రోనులో ఇజ్రాయేలు రాజుల సమాధి యందు పాతిపెట్టబడెను. అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇజ్రాయేలీల రాజైన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతని చూచి కన్నీరు విడుచుచు, నా తండ్రి, నా తండ్రి, ఇజ్రాయేలీల వారికి రథమును రౌతులను నీవే అని ఏడ్చెను. అందుకు ఎలీషా, నీవు వింటిని బాణములను తీసుకొమ్మని అతనితో చెప్పగా అతడు వింటిని బాణములను తీసుకొనెను. నీ చెయ్యి వింటి మీద ఉంచుమని అతడు ఇజ్రాయేలీల రాజుతో చెప్పగా అతడు తన చెయ్యి వింటి మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద వేసి తూర్పు వైపుననున్న కిటికీని విప్పుమని చెప్పగా అతడు విప్పెను. అప్పుడు ఎలీషా బాణము వేయుమని చెప్పగా అతడు బాణము వేసెను. అతడు, ఇది యెహోవా రక్షణ బాణము, సిరియనుల చేతుల నుండి మిమ్మును రక్షించు బాణము. సిరియనుల నాశనమగునట్లు నీవు అఫేకులో వారిని హతము చేయుదువని చెప్పి బాణములను పట్టుకొనమనగా అతడు పట్టుకొనెను. అంతటా అతడు ఇజ్రాయేలీల రాజుతో నేలను కొట్టుమనినప్పుడు అతడు ముమ్మారు కొట్టి మానెను. అందునిమిత్తము దైవజనుడు అతని మీద కోపగించి, నువ్వు 5 మారులైన 6 మారులైన కొట్టిన ఎడల సిరియనులు నాశనమగు వరకు నీవు వారిని హతము చేసి ఉందువు. అయితే ఇప్పుడు ముమ్మారు మాత్రమే సిరియనులను ఓడించెదవని చెప్పెను. తరువాత ఎలీషా మృతి పొందగా
వారు అతనిని సమాధిలో ఉంచిరి. 1 సంవత్సరము గడిచిన తర్వాత మోయాబీయుల సైన్యము దేశము మీదికి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచెను. యెహోయాహాజు దినములన్నీయు సిరియా రాజైన హజాయేలు ఇజ్రాయేలీల వారిని బాధపెట్టెను. గాని యెహోవా వారి మీద జాలిపడి వారి యందు దయయుంచి అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసి ఉన్న నిబంధనను బట్టి వారి యందు లక్ష్యము నిలిపి వారిని నాశనము చేయనొల్లక ఇప్పటికిని తన సముఖములో నుండి వారిని వెళ్ళగొట్టకయుండెను. సిరియా రాజైన హజాయేలు మరణము కాగా అతని కుమారుడైన బెన్హదాదు అతనికి మారుగా రాజాయెను. అంతటా యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు హజాయేలు కుమారుడైన బెన్హదాదు తన తండ్రి అయిన యెహోయాహాజు చేతిలో నుండి యుద్ధమందు పట్టుకొనిన పట్టణములను మరల తీసుకొనెను. యెహోయాహాషు అతని ముమ్మారు జయించి ఇజ్రాయేలీల పట్టణములను మరల వశపరచుకొనెను.